మీడియా మిత్రులకు స్వాగతం. నేను ఎక్కువ సమయం తీసుకోను, కేవలం 2-3 ఇంపార్టెంట్ ఇష్యూస్ ప్రజలకి రిమైండ్ చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి రిమైండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటిదంటే, ఇంతకుముందు సోదరుడు క్రిషాంగ్ చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో క్రోనీ క్యాపిటలిజం అనేది చెలరేగిపోతుంది. రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో కూర్చొని చేతిలో కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షించడం లెక్క పెద్ద పెద్ద డైలాగులు కొట్టుకుంటా అక్కడ అదానీ ఫ్రాడు, అదానీ దొంగ, ఢిల్లీలో ఉన్నటువంటి 2 ఇంజన్లు, ఒకటి ప్రధాని అయితే ఇంకోటి అదానీ, ప్రధాని గారు దేశం సంపద అదానీ గారికి దోచిపెడుతున్నారు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఎవరికి దోచిపెడుతుందో 2-3 విషయాలు ప్రజల దృష్టికి తీసుకురాదలుచుకున్నాం. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సంపద, ఈ రాష్ట్ర సంపద ప్రజలు కష్టపడి చెమటోడ్చి రక్తం చిందించి సృష్టించిన సంపద F3లకు దోచిపెడుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. F3, ఈ F3 అంటే ఏంది? ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఫ్రాడ్స్టర్స్. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఫ్రాడ్స్టర్స్కి తెలంగాణ సంపద దోచిపెడుతుంది. ఇందులో ఫ్రెండ్స్ ఎవరు? ఈ కొత్త ప్రేమలేంది? ఫ్రెండ్స్లో ముఖ్యంగా మనం చూసుకుంటే మెగా కృష్ణారెడ్డి గారు, గతంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారప్పుడు మాజీ పిసిసి అధ్యక్షుడు, బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడు, జస్ట్ అప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు మెగా కృష్ణారెడ్డి గారి మీద ప్రజల దృష్టికి తీసుకురాదలుచుకున్నాం. రాష్ట్రాలు రెండైనా కానీ కాంట్రాక్టర్ ఒక్కడే ఉన్నాడు. ఈ రిక్తాన్ని ముఖ్యమంత్రులను సమన్వయం చేసి కమిషన్ వాటాలు పంచాయతీ లేకుండా పంచి బిల్లుల పంచాయతీ కోతి తీసినట్టు మెగా కృష్ణారెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా తగులుకున్నాడు తెలంగాణ. ఒకప్పుడు వ్యాపారం ముసుగులో భారతదేశానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారాన్ని విస్తరించి దేశాన్ని కబలించి దేశాన్ని పరిపాలించింది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇవాళ వచ్చిన తెలంగాణ పిల్లలు కొట్లాడి సచ్చి తెచ్చుకున్న తెలంగాణకు ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా మెగా కృష్ణారెడ్డి దాపురించాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ మెగా కృష్ణారెడ్డి గారు దాపురించారు. ప్లస్ 50,75,000 ఇంకా జరిగే ఆనాడు సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క 6%, అంటే నేను 12% ఇస్తున్నాను. 12% లెక్క మైనస్లో పడితే ఈ రాష్ట్రానికి 34,000 కోట్ల రూపాయలు మిగిలి ఉండేవి. ఓకే, ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేస్తున్నాం మేము. అది మెగా కృష్ణారెడ్డి కావచ్చు, వెంకయ్య కావచ్చు, పుల్లయ్య కావచ్చు, ఎవరైనా సరే. ఇది ఆనాడు సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు, ఇంకపోతే మాజీ పిసిసి అధ్యక్షుడు అసలు ఈ రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ప్రాజెక్ట్స్, భగీరథ వర్క్స్ ఎట్లా జరుగుతున్నాయో ఒకసారి ఆలోచన చేయాలి. ఆ కాలువ మెగా కంపెనీకి మెయిన్ కాంట్రాక్ట్ ఇచ్చి ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పించి సబ్ కాంట్రాక్టు పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, టిఆర్ఎస్ ఎమ్మెల్యే కరణే ప్రభాకర్ కి ఇచ్చిందండి. అంటే దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఇక మొత్తం ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇది సింబల్ కాదా అని చెబుతున్నాం. సో మేమేది మాట్లాడినా కానీ పూర్తి వాస్తవాలతోని, ఎవిడెన్సెస్తోని, డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్తోని, ఆర్కైవ్డ్ వీడియోస్తోని మాట్లాడుతున్నాం. ఆనాడు ఇదే ఈనాడు ఆనాడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు, మాజీ పిసిసి అధ్యక్షుడు, సిఎల్పి నాయకుడు మెగా కృష్ణారెడ్డిని ఈస్ట్ ఇండియా కంపెనీ అదొక ఫ్రాడ్ కంపెనీ అని మాట్లాడిన వీళ్ళు ఈరోజు ఆ ముగ్గురే, ముఖ్యమంత్రి ఒకరు, ఉప ముఖ్యమంత్రి ఒకరు, నీటిపారుదల శాఖ మంత్రి ఒకరు, వాళ్ళు ముగ్గురే ఈస్ట్ ఇండియా కంపెనీ అన్న మెగా కృష్ణారెడ్డి గారిని ఈరోజు బెస్ట్ ఇన్ ఇండియా కంపెనీగా కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో 4,350 కోట్ల కాంట్రాక్ట్ని కరెక్ట్గా ఒక కేకుని సగం కోసినట్టు సగం మెగా కృష్ణారెడ్డి గారికి, సగం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్కి పంచిపెట్టిరు. మరి ఇది ఆనాడు ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఈనాడు బెస్ట్ ఇన్ ఇండియా కంపెనీ ఎట్లయింది? ఈ కొత్త ప్రేమలకి కారణమేంది? అంతేకాకుండా కొన్ని నెలల క్రితం సుంకిశాలలో క్రిమినల్ నెగ్లిజెన్స్ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. ఇట్ వాజ్ డ్యూ టు క్రిమినల్ నెగ్లిజెన్స్
దట్ 80 crore రూపీస్ ప్రజాధనం 80 కోట్ల ప్రజాధనం వృధా అయింది ఈ మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా అని చెప్పి ఈనాటి వరకు ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయలేదు? ఉల్టా వాళ్ళకే మళ్ళీ కొత్త కాంట్రాక్ట్లు ఎందుకు కట్టుబెడుతున్నారు? ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలి. నేను చెప్పిన ఈ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఫ్రాడ్స్టర్స్లో, ఈ ఫ్రెండ్స్లో మెగా కృష్ణారెడ్డి గారు ఉన్నారు, అదానీ గారు ఉన్నారు. ఎందుకంటే అదానీ గారికి మనం చూసినాం దావోస్లో 12,400 కోట్ల ఎంఓయూలు ఎక్స్చేంజ్ చేసుకొని ఇక్కడ రామన్నపేటలో 100 ఎకరాలు సిమెంట్ ఫ్యాక్టరీ కేటాయించి మూసిని తద్వారా మళ్ళీ మురికి కూపంగా మార్చే ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒకవైపు మూసి ప్రక్షాళన చేస్తున్నామని చెప్పడం, ఇంకోవైపు అదే మూసి పరివాహక ప్రాంతం కింద నల్లగొండలో రామన్నపేటలో మళ్ళీ అదానీ సిమెంట్ కన్స్ట్రక్షన్ కంపెనీకి 100 ఎకరాలు కేటాయించి మురికి కూపంగా చేసే ప్రయత్నం. పొంగులేటి గారిదైతే మనకు తెలిసిందే, వారు ప్రభుత్వంలో ఉండుకుంటూ క్యాబినెట్ మంత్రిగా నిర్ణయాలు తీసుకుంటూ కాంట్రాక్ట్లు వాళ్ళ కంపెనీకే అవార్డు చేసుకోవడం అనేది ఇంతకన్నా నీచమైన దౌర్భాగ్యపు క్రోనీ క్యాపిటలిజం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇది ఫ్రెండ్స్ భాగోతం. ఫ్యామిలీ భాగోతం. ఫ్యామిలీలో కూడా మేము గతంలో క్రిస్టల్ క్లియర్గా రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు పోయినప్పుడు వారి సోదరుడు అనుముల జగదీష్ రెడ్డి గారు స్వచ్ఛ్ బయో అనే ఒక సంస్థను కేవలం 2 weeks 2 వారాల ముందు రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు పోయి 2 వారాల ముందు స్థాపించి ఈయన అమెరికా పోగానే 1000 కోట్ల పెట్టుబడి తీసుకొస్తామని చెప్పి ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. కేవలం 2 వారాల ముందు స్థాపించిన కంపెనీకి 1000 కోట్లు పెట్టుబడి ఎక్కడికెళ్ళి వస్తుంది? దాని మీద ఏదైనా వివరణ ఇచ్చిర్రా? తెలియదు. ఇది రేవంత్ రెడ్డి గారి సోదరుని కంపెనీ భాగోతం. రెండవది రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ సూదిని. మొన్న మేము ఢిల్లీకి వెళ్ళినాము. అక్కడ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారికి పూర్తి వివరాలతోని విత్ ఆల్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ ఇండియన్ హ్యూమ్ పైప్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి రాసిన లెటరు, దాని తర్వాత శోధా కన్స్ట్రక్షన్స్ యొక్క ఫైనాన్షియల్ డాక్యుమెంటు, ప్లస్ అన్ని కాంట్రాక్ట్స్ ఏవైతే అమృత్ 2 కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో 8,888 కోట్లు, ఇవన్నిటి మీద విచారణ జరగాలి. ఇక్కడ పూర్తిగా డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్తోని ఫ్రాడ్ జరిగింది, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ దుర్వినియోగం జరిగింది అని మేము చెప్పినాము. చూస్తాము. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదన్నా స్పందన ఉంటే సానుకూలంగా మంచిది, లేకపోతే కోర్టులు ఉన్నాయి, ప్రజా కోర్టు ఉంది, న్యాయకు పోరాటం చేసేది మేము చేస్తాం. మూడవది తమ్ముంది అయిపోయింది, బావమర్దిది అయిపోయింది, ఇప్పుడు అల్లుడిది. నేను డీటెయిల్గా పోను, ఇంతకుముందు సోదరుడు క్రిషాంక్ క్లియర్గా విత్ ఆల్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ కొడంగల్ ఫార్మా ల్యాండ్స్ కోసం ఏదైతే అల్లుని కంపెనీ కోసం కొడంగల్లో ఫార్మా ల్యాండ్స్ గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారో, అక్కడ ఆదివాసీ బిడ్డలని టార్చర్ చేసి హరాస్ చేసి గుంజుకుంటున్నారో ఉదంతం అంతా చెప్పినారు. సో ఫ్యామిలీలో తమ్ముడు, బావమరిది, అల్లుడు. థర్డ్ది ఫ్రాడ్. ఈ ఫ్రాడ్ కంపెనీస్ ఏంటిదయ్యా అని చూస్తే మేము గతంలో కూడా చెప్పినాం. దావోస్ వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ గోధీ ఇండియా అనే కంపెనీతో 8,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని ఒక ఎంఓయూ చేసుకున్నారు. తీరా ఈ కంపెనీ పూర్వతరాలు చూసి దీని భాగోతమైందని చూస్తే కేవలం 27 లక్షల లావాదేవీలు ప్రాఫిట్ లాస్ ఉన్నటువంటి కంపెనీ 8,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది తెలంగాణలో అని చెప్పి ఒక ఎంఓయూ చేసుకున్నారు. ఆ కంపెనీ ఏందో, దాని కథ ఏందో, దాని భాగోతం ఏందో, 27 లక్షలు ఉన్న కంపెనీ, వ్యాపారం చేసే కంపెనీ ప్రాఫిట్ లాస్లో 8,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది అన్నారు. రెండవది వాల్ష్ కర్రా హోల్డింగ్స్, ఫనీ కర్రా, గ్రెగరీ వాల్ష్, వీళ్ళు కూడా దాదాపు ఒక 839 కోట్లు రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయినప్పుడు ఒక ఎంఓయూ చేసుకున్నారు. పోనీ ఈ కంపెనీ ఏందయ్యా అని చూస్తే అది కూడా ఒక 4 నెలల ముందు రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయి ఒక 4 నెలల ముందు పెట్టిన కంపెనీ. దానికి కూడా 50 షేర్లు ఏదో ఉన్నాయి ఒక్కొక్కరికి, పెద్ద ఫైనాన్షియల్స్ ఏం లేవు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెడతా అన్నారు? ఆ ఫణికర్రా ఎవరో, ఆయనకి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏం సంబంధం ఉందో అది గత సోషల్ మీడియాలో కూడా ఫొటోస్ చక్కర్లు కొట్టినాయి. దాని మీద కూడా ఇప్పటి వరకు విచారణ చేయలేదు, ఎవరు కూడా వివరణ ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకా మూడవది మెయిన్ హార్ట్. ఈ మెయిన్ హార్ట్ అనే సింగపూర్ బేస్డ్ కంపెనీకి రేవంత్ రెడ్డి గారు మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ యొక్క డిపిఆర్ తయారు చేయడానికి ఇనిషియల్గా 140 కోట్లు ఆ కంపెనీకి ఇచ్చారు. పోనీ ఈ కంపెనీ భాగోతం ఏందయ్యా అని చూస్తే అది పాకిస్తాన్లో 3,000 కోట్లు, అక్కడ కూడా రబీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఎస్టిమేట్స్ని అడ్డగోలుగా పెంచి, ఇదే ఎస్టిమేట్స్ పెంచి తద్వారా 3,000 కోట్లు ఫ్రాడ్ చేసిందని చెప్పి అక్కడ పాకిస్తాన్ గవర్నమెంట్ బ్లాక్ లిస్ట్ చేసింది.
ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చినటువంటి సంస్థను తీసుకొచ్చి ఇక్కడ మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్కి ఎస్టిమేట్ చేయడానికి ప్లాన్ ప్రిపేర్ చేయడానికి వాళ్ళకి మన ప్రజాధనం 140 కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెచ్చించింది. సో మేము చెప్పేది ఏంటంటే ఈరోజు తెలంగాణలో జరుగుతున్నది పచ్చి దోపిడీ. ఇట్స్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ క్రోనీ క్యాపిటలిజం. తెలంగాణ యొక్క ఆస్తి సంపదను ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఫ్రాడ్స్టర్స్కి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పంచిపెడుతుంది. మేము పూర్తి ఆధారాల సహితంగా ఇప్పటివరకు మేము ఫోన్లో చూపించిన వీడియోస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, గతంలో చూపించిన డాక్యుమెంట్స్ కానీ, ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, ముఖ్యమంత్రి గారి నుంచి కానీ, వారి మంత్రివర్గం నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా మాకు ఈ ప్రశ్నల మీద వివరణ ఇవ్వలేదు. ప్రజలకు మేము మళ్ళీ రిమైండ్ చేస్తున్నాం, ప్రజాక్షేత్రంలో ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు కానివ్వండి, 420 హామీలు కానివ్వండి, వాటి మీద దృష్టి పెట్టండి. ఈ కక్షపూరిత రాజకీయ కక్ష సాధింపు చర్యలకు చరమగీతం పాడండి. ఇప్పటికన్నా ప్రజలు నవ్వుకుంటున్నారు. మీరేదైతే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తామని చెప్పి గత 11 నెలల నుంచి ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి డిసెంబర్ 7 నుంచి కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేసినారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినారు, ఫోన్ ట్యాపింగ్ మీద ఒక ఎంక్వైరీ చేసినారు, ఫార్ములా ఈ మీద ఏసీబీ ఎంక్వైరీ చేస్తున్నారు, ఇప్పుడు ఇది కొడంగల్ దాని మీద కొత్త కేసులు ఫైల్ చేస్తున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మధ్యలో రేవ్ పార్టీ అని అదొక క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేసినారు. కొండా సురేఖ గారితో అనవసరపు వ్యాఖ్యలు ఇప్పించి బద్నాం, అంటే రాష్ట్రానికే బద్నాం, యావత్ దేశంలో బద్నాం ఏ విధంగా మీరు చేసినారు. కాబట్టి ప్రజలు చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏది కూడా మీరు ఆధార సహితంగా ప్రూవ్ చేయలేదు. కాబట్టి ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోండి. ప్రజలకు ఇచ్చిన హామీలను, గ్యారంటీలను వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద దృష్టి సారించండి. వీలైతే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని తిట్టకుండా ఇప్పటి నుంచన్నా బుద్ధి తెచ్చుకొని మీరు మాట్లాడినప్పుడు ఎప్పుడన్నా కానీ స్పీచ్ల్లో కొంచెం హుందాతనంగా, మీకు కానీ మీ కుర్చీకి కానీ ఒక హుందాతనం ఉండే విధంగా మాట్లాడతారని కోరుకుంటూ ఈ వాస్తవాలను మళ్ళొకసారి ప్రజలకు చేకూర్చాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.